శరత్ చంద్ర ఇంట్లో భూమికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఇక గదిలో రెడీ చేయటానికని చెప్పి మీరా గదిలోకి వెళ్ళేసరికి భూమి ఎవరికీ చెప్పకుండా గగన్ ఇంటికి వస్తుంది. ఏంటమ్మా ఎలా వచ్చావు అని చెప్పి భూమిని శారద అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య, నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఒకలాగా మీ అబ్బాయిని ఒప్పించి నాతో ఈ పెళ్ళి జరిగేలా చూడాలి, మీదే బాధ్యత అని చెప్పి చేతిలో చేయేసి ఒప్పించే బాధ్యత మీదే అని చెప్పి చేతిలో చేయమని చేయి చాపుతుంది. గగన్ పూర్ణి వచ్చే టైం అయిందమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి శారద చెబుతూ ఉంటుంది. ఇక భూమి అలా మాట ఇవ్వమని అలా నిలబడేసరికి అప్పుడే గగన్ బయట నుంచి వస్తాడు. ఇక రాగానే ఏంటి నీ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటే నువ్వేంటి నా ఇంట్లో అని చెప్పి భూమిని అడుగుతూ ఉంటాడు. భూమి టెన్షన్ పడుతూ శాఖయ్య అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్ ఫోన్ తీసి శరత్ చంద్రకి ఫోన్ చేసి, ఏంటి శరత్ చంద్ర, నీ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటే పెళ్లి కూతురు పెళ్లి చూపుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అంటూ ఉంటే, పెళ్లి చూపుల్లో కూర్చోపెట్టినప్పుడు కూతురికి ఆ పెళ్ళి ఇష్టమో లేదో అనే ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని చెప్పి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, నా కూతురు గురించి నాకు నీతో చెబుతున్నావు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. లేదు, ఇప్పుడు నీ కూతురు నా ఇంటికి వచ్చింది అని చెప్పి చెప్పగానే శరత్ చంద్ర ఒకసారి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక భూమి కూడా టెన్షన్ పడుతూ శాఖయ్య అలాగే గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక శారద పూర్ణి అందరూ కూడా శాఖయ్య అలాగే చూస్తూ ఉంటారు. మీరు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.